హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వనిత ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము సూపర్గా ఉన్నామండి. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, సో క్యాబేజ్తో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా చేయబోతున్నాను. సో మీరు కూడా తప్పకుండా చూడండి. సో మరి ఈ వెజ్ మంచూరియా ఎలా చేయాలి, దానికి కావాల్సిన పద్ధతులు చూసేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, సో బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గర వస్తుంది. సో నా వీడియోస్ అన్ని కూడా మీరు కూడా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈవినింగ్ టైంలో వెజ్ మంచూరియా స్నాక్ చేస్తున్నాను. సో మా పాపకు కావాలంట. సో బయట మాత్రం వర్షం పడుతుంది చల్ల చల్లగా. సో ఇంట్లో ఇప్పుడు వేడివేడిగా వెజ్ మంచూరియా చేయబోతున్నాం. ఓకే, ఎవరి కోసం? నీ కోసమేనా? సో తనకు మంచూరియా కావాలంట. సో బయట కూడా చాలా వర్షం పడుతుందిగా, సో వేడివేడిగా తింటే చాలా బాగుంటుందిగా. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే వెజ్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇంకా. ఓకే, సో మనం ఇప్పుడు దానికి కావాల్సిన పద్ధతి అంటే ఇంకా చూసేద్దాం ఇంకా. ఓకే, సో నేను చూపిస్తాను. ఓకే, ఒక్క నిమిషం. క్యాబేజీ, ఇవేమో క్యాబేజీ అండి. క్యాబేజీ సో వచ్చేసి క్యాబేజ్ అండి. చూసారు కానీ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. సో వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇవేమో సో సన్నగా కట్ చేసుకుని వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇవేమో ఆనియన్, కొత్తిమీర అండ్ ఓకే, అల్లం. సో అలాగే ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, సో ఇది వచ్చేసి మైదా పిండి అండి. ఒక 4 టేబుల్ స్పూన్లు. ఇదేమో కార్న్ ఫ్లోర్. సో అలాగే 4 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ అండి. సో ఈ 2 ఈక్వల్ గా తీసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ అండ్ మైదా పిండి 2 ఈక్వల్ గా తీసేసుకోవాలి. ఓకే, సో అలాగే సాల్ట్, టేస్ట్ కు సరిపడా సాల్ట్ అండి. చూసారు కదా. సో అలాగే కారం అయితే ఎలా యూజ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర పౌడర్ అండి. ఓకే, సో అలాగే ఇది వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అండి. అండ్ టమాటో కెచప్. నేనైతే అంగంగి అమ్మ ఉప్పు కింద. ఇంకా సోయా సాస్ అండి. అలాగే సోయా సాస్. ఓకే, సో మనం ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ అండ్ మైదా పిండి, సాల్ట్ ఇవన్నీ వేసి మనం సో పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా ఓకే, బాల్స్ చేసుకోవాలండి రౌండ్ గా. సో దానికోసం మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా. ఓకే, సో ముందుగా కార్న్ ఫ్లోర్, అలాగే మైదా, అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్, నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. సో అలాగే కారం అండి. కొంచెం తక్కువ కారం, టేస్ట్ కు సరిపడా కారం. అబ్బో. అలాగే కొత్తిమీర పౌడర్ వేసుకుందాం. ఓకే, సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొంచెం. అలాగే కరివేపాకు, సో అలాగే కొత్తిమీర. ఓకే, సో మరి ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకుందాం. ఇంకా చేతితో ఇలా అంతా కలిసేలా కలిపేసుకోవాలి. సో ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. ఆల్రెడీ మనకు క్యాబేజ్లో వాటర్ అనేది ఉంటుంది. ఓకే, అంతే, చాలా ఈజీగా మనకి మంచూరియా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపేసుకోవాలండి. మనకు క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కదండి, సో మనకు సరిపోతుంది. సో ఇలా 2-3 నిమిషాల పాటు ఇలా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఈ విధంగా. సో గట్టిగా కలిపేసుకోవాలి. మనకు వాటర్ ఎక్కువ ఉంది అనుకుంటే
మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులో. ఓకే, చూసారు కదండి. సో వాటర్ కూడా మనకు ఎక్కువ అయిపోయినాయి చూడండి. ఓకే, చూసారు కదండి, వాటర్ ఎక్కువ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ను మైదా యాడ్ చేసుకుందాం. ఇంకా 2 సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. సో అలాగే మైదా 2 సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. చూసారు కదా. సో మనకు కొంచెం వాటర్ ఎక్కువైనా కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇలా అంతా కలిసేలా ఇలా కలిపేసుకోండి. సో మనకి ఇప్పుడు సరిపోయిందండి. ఓకే, చూసారు కదండి. సో మనకు పిండి అయితే రెడీ అయిపోయిందండి. సో మనం వీటి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా ఒక ప్లేట్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. ఇంకా ఇలా రౌండ్గా, సో మరీ పెద్ద కాకుండా మీడియం సైజులో ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదండి, పిండిలో కలుపుకున్నాక అండి. సో చేతి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఇప్పుడు చిన్న బౌల్స్ లాగా చేసేసుకుందాం. సో ఆయిల్ రాసుకోవడం వల్ల మనకు పిండి చేతికి అంటుకోదు అన్నట్టు. చూసారు కదా. సో ఇలా మీడియం సైజులో ఇలా బౌల్స్ని రెడీ చేసుకున్నాను. ఓకే, సో విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. సో మనం ఇవి రెడీ చేసుకొని పెట్టుకుంటే వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసి ఇవ్వచ్చండి పిల్లలకి. మనం మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ అలా వీటిని ఫ్రై చేసి ఇవ్వచ్చు వేడివేడిగా. చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి ఇలా. సో మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా ఉంటుందండి చాలా. బయట తినాకంటే ఇంట్లోనే చేసుకోవడం బెటర్ కదండి. సో ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే, చూసారు కదండి, మనం బౌల్స్ అన్ని ప్రిపేర్ చేసి వేసుకున్నాం. సో ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇంకా. ఓకే, సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి డీప్ ఫ్రై కోసం. సో కడాయి పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రై కోసం ఆల్రెడీ నేను ఆయిల్ వేసుకున్నాను ఇందులో. ఓకే, సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. సో హీట్ అయ్యాక మనం వాటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఇంకా. ఓకే, సో చాలా బాగుంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే ఇలా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా. ఓకే, సో మనకు ఆయిల్ వేడెక్కిందండి. సో ఇప్పుడు మనం వీటిని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇంకా. ఓకే, సో మెల్లిగా వేసుకోవాలి. సో వీటిని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఓకే, సో మనం కలిపేసుకుందాం మనం ఒకసారి వీటిని. సో 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకే, మనం మంటను హైలో పెట్టడం వల్ల లోపలంతా పచ్చిగా అలా ఉంటుంది, టేస్ట్ అనేది రాదండి. ఓకే, సో ఇలా మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా డీప్ ఫ్రై అయిపోయినండి. సో వీటిని మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం ఇంకా. ఓకే, చూసారు కానీ చక్కగా డీప్ ఫ్రై అయిపోయాయి. సో వీటిని గిన్నెలో వేసేసుకుందాం ఇంకా. సో ఇప్పుడు అలాగే మిగిలిన కూడా వేసేసుకుందాం ఇంకా. అయిపోయాయండి. సో వీటి కూడా మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే,
సో ఇప్పుడు మనం రెండో వైపు తిప్పేసుకుందాం ఇంకా. సో మనకి ఇవి డీప్ ఫ్రై అయిపోయాయండి. సో వీటిని ఇంకా మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి. సో మనకైతే డీప్ ఫ్రై అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఇంకా సాస్లో వన్ వేసి ఫ్రై చేసేసుకుందాం ఇంకా. ఓకే, సో మనం ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకున్నానండి. ఓకే, చూసారు కదా. సో మనకు ఆల్రెడీ ఆయిల్ వేడెక్కిందండి. సో ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, సో వీటిని చక్కగా కలిపేసుకుందాం ఇలా. సో వీటిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. ఓకే, సో మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. సో మళ్ళీ చక్కగా కలిపేసుకుందాం ఇలా. సో మనకు ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా. సో ఈ బౌల్స్ ఇందులో యాడ్ చేసుకుందాం ఇంకా. ఓకే, సో ఒక సైడ్లో కలిపేసుకోండి. సో ఇప్పుడు మన ఇందులో సాస్ని యాడ్ చేసుకుందామండి. సో ముందుగా టమాటా కెచప్, సో అలాగే రెడ్ చిల్లీ సాస్ అండి. కొంచెం వేసిన కారం అవుతుంది. అలాగే కొంచెం సోయా సాస్. ఇప్పుడు మనం సాస్లో వేసుకున్నాం కానీ సో చక్కగా కలిపేసుకుందాం ఇంకా. నాకైతే మంచూరియాలు అంటే చాలా ఇష్టం. ఆలు మంచూరియా. సో మీకు కొంచెం డ్రైగా కావాలంటే ఇలానే తీసుకోండి. లేదు కొంచెం వెట్టిగా గ్రేవీ టైప్లో కావాలనుకుంటే సో మనం కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఓకే, సో అలాగే కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నామండి. మిరియాల పౌడర్. సో మళ్ళీ చక్కగా కలిపేసుకోండి. సాస్ అని వేసుకున్నాము కానీ సాస్ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందని అంటే. ఓకే, సో మీకు ఇవి కలర్ఫుల్గా కనబడాలంటే ఇలా కలర్ కలుపుకోనండి. ఫుడ్ కలర్ ఉంటుంది కంటే అది వేసుకోండి. సో నేను మాత్రం వేయలేదండి. ఓకే, సో అంతే అండి. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇంకా. సో ఫైనల్గా మనం పైన నుంచి వెళ్ళి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వావ్, సూపర్ స్మెల్ సూపర్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా సో మనం ఇంట్లో రెడీ చేసుకున్నాం. సో చాలా టేస్ట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే సో నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గర వస్తుంది. సో నా వీడియోస్ అన్ని కూడా మీరు కూడా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మంచూరియా ఎలా ఉందో మా పాప మేము టేస్ట్ చేసి చెప్తాము. ఓకే, ఎలా ఉన్నాయి మంచూరియాలు? టేస్ట్ చేసి చెప్పండి ఇద్దరు. బాగున్నాయా? థ్యాంక్ యూ. వేడి వేడిగా ఉందిగా. బాగున్నాయి టేస్ట్. మెల్లిగదండి, వేడి వేడిగా ఉన్నాయి కదా. ఓకే, అందరికి బాయ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.